కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. టెస్లా ఇండియాలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది. బట్ డొనాల్డ్ ట్రంప్ అయితే కమెంట్ చేస్తూ ఉన్నారు సార్, ఇట్స్ వెరీ అన్ఫైర్ అని చెప్పేసి. ఎందుకంటే ట్రంప్ ఏంటంటే అమెరికాలోనే ప్రొడక్షన్ పెట్టాలి, వేరే దేశాల్లో ఎక్కడ ప్రొడక్షన్ పెట్టకూడదు అనేది ట్రంప్ విధానం. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే గతంలో రాని టెస్లా ఇప్పుడు ఇండియాకు ఎందుకు వస్తానంటుంది? ఇండియాకు టెస్లాకు మధ్య చాలా రోజులుగా చర్చ. 2015లోనే ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికా పర్యటించినప్పుడు టెస్లా ఫ్యాక్టరీకి వెళ్ళాడు. టెస్లా అప్పుడే వస్తుంది అని చాలామంది భావించారు. కానీ మోడీ టెస్లా ఫ్యాక్టరీ వెళ్ళి చూసొచ్చిన 1 మంత్లో చైనాలో మొదలుపెట్టాడు, కానీ ఇండియాకు రాలే. ఇండియాకు రాకుండా అప్పుడు ఇండియాలో కారణం ఏంటి అంటే భారతదేశం కండిషన్ పెట్టింది. మీరు భారతదేశంలో మీ కార్లు ఇతర దేశాల్లో తయారైన కార్లు ఇక్కడ వచ్చి అమ్ముకోవాలంటే హై ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది, 110%. ఇప్పుడు దాన్ని ఇటీవల బడ్జెట్లో ట్రంప్ను సంతృప్తిపరిచేందుకు 70% తగ్గించారు. 110% డ్యూటీ కట్టాల్సిందే అని. 110% డ్యూటీ కడితే ఆ కారు ఇక్కడ ఎవరు కొనరు. ఎందుకంటే ఉదాహరణకు 50 లక్షల కారు అనుకోండి, 55 లక్షల ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది, అంటే అది 1,05,00,000 అవుతుంది. లేదనుకుంటే మీరు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయండి. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ సేమ్ ట్రంప్ ఇవాళ ఏం చెప్తున్నాడో అప్పుడు భారత ప్రభుత్వం కూడా అదే చెప్పింది. ట్రంప్ ఏం చెప్తున్నాడు, కెనడా ఇతర అందరికీ మీరు హై టారిఫ్ మేము కూడా విధిస్తాం, మీకు ఈ టారిఫ్ వద్దనుకున్నారు అమెరికాలో ప్రొడక్షన్ చేయండి, మీకు ఏ టారిఫ్స్ ఉండవు. ఇది ట్రంప్ చెప్తున్నాడు. సరిగ్గా ట్రంప్ చెప్పింది భారత ప్రభుత్వం చెప్పింది. కానీ ట్రంప్ ఏమో ఇప్పుడు అన్ఫేర్ అంటున్నాడు. మరి ఆయన చెప్పేది ఫేర్ ఎట్లా అవుతుంది? అండ్ ఆయన చెప్పేది ఫేర్ అవుతుంది, ఇండియా చెప్తే అన్ఫేర్ అవుతుందా? సరిగ్గా ఇవాళ ట్రంప్ ఏ కండిషన్ అయితే పెడుతున్నాడో, మీరు అమెరికాలో ప్రొడక్షన్ చేస్తే మీకు టారిఫ్స్ ఉండవు, మీరు అమెరికాలో ప్రొడక్షన్ చేయకపోతే మేము భారీగా టారిఫ్స్ విధిస్తాం, వాటిపైన దిగుమతి సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్తున్నాడు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సరిగ్గా టెస్లా విషయంలో ఇండియా చెప్పింది కూడా అదే. మీరు ఇండియాలో ప్రొడక్షన్ చేయండి, మేము ఇబ్బంది లేదు. కాదు మేము ఫారిన్లో మొత్తం ప్రొడక్షన్ చేసి ఇక్కడ వచ్చి అమ్ముకుంటామంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సింది. ఎందుకు కట్టాలి? ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వారికి దెబ్బ తగలకూడదు. ఎందుకంటే ఇండియాలో ప్రొడక్షన్ చేస్తే ఇక్కడ మాకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది, ఇక్కడ ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది. మీరు బయట నుంచి తీసుకొచ్చి అమ్మితే మాకేం ఉపయోగం? మీరు ఇక్కడ అమ్మితే మాకు ఉపయోగం తప్ప. అది భారతదేశ స్టాండ్, అది అమెరికా స్టాండ్ కూడా అదే. ఇప్పుడు ట్రంప్ కానీ అమెరికాలో ఇండియాది అన్ఫేర్ అంటున్నాడు, ట్రంప్ది అన్ఫేర్ అంటున్నాడు. మరి ఆయన చెప్పేది ఎట్లా ఫేర్ అవుతుంది? కానీ ఆ ట్రంప్ దానికి మాస్క్ అందుకు అంగీకరించలే. ఇండియాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ పెట్టడానికి అంగీకరించక చైనాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? చైనా ఇది బిగ్గర్ మార్కెట్. చైనాలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ 1,10,00,000. ఇండియాలో లాస్ట్ ఇయర్ 1,00,000 కార్లు అమ్మినాయి ఎలక్ట్రిక్ కార్లు. సో మనది 1,00,000 కార్ల మార్కెట్ అయితే చైనాది 1,00,000 కార్ల మార్కెట్. సహజంగానే పెద్ద మార్కెట్లో ప్రొడక్షన్ చేస్తాడు. అందువల్ల ఇలాన్ మస్క్ ఇండియాలో ప్రొడక్షన్ చేయమంటే ఒప్పుకోలేదు, చైనాలో ప్రొడక్షన్ చేశాడు. ఇప్పుడు చైనాలోనే ప్రధానంగా టెస్లా కార్లు ప్రొడక్షన్ అవుతాయి. అందుకే ఇలాన్ మస్క్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని తిడతాడు, జర్మన్ ఛాన్సలర్ని తిడతాడు, యూరోప్లో అందరినీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ని తిడతాడు. కానీ పొరపాటు కూడా చైనాను ఒక్క మాట అన్నాడు. చైనా అన్నాడు, జింపింగ్ అన్నాడు. మళ్ళీ ట్రంప్కు చైనాకు పడదు, అమెరికాకు చైనాకు పడదు, కానీ ఇలాన్ మస్క్ చైనాను ఒక్క మాట అన్నాడు. ఎందుకంటే ఆయన బిజినెస్ అక్కడ. సో అందువల్ల చైనా ఒక పెద్ద మార్కెట్ కనుక నేను చెప్పిన కంపారిజన్ మీకు ఇక్కడ 2024లో మన 1,00,000 కార్లు అమ్మాయి, మరి అక్కడ 1,10,00,000 కార్ల మార్కెట్ అది. సో అక్కడ ప్రొడక్షన్ పెట్టాడు. ఇప్పుడు ఇండియాలో ప్రొడక్షన్ పెడతాడా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆ కండిషన్ ఇప్పుడు కూడా ఉంచుతుందా, రిలాక్స్ చేస్తుందా తెలియదు. ఒకవేళ ఉంచితే ట్రంప్ వస్తాడో లేదో తెలియదు. కానీ పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఏంటంటే చైనాలో
నిజమే, పెద్ద ఎలక్ట్రిక్ కార్ మార్కెట్. కానీ ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1,00,000 కార్లు అమ్మారు. అంతకు ముందు ఇయర్తో పోలిస్తే ఇది 20% ఎక్కువ. అంటే ఇండియాలో ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ ఈజ్ అరౌండ్ 20%. సో అందువల్ల ఇండియా అనేది అట్రాక్టివ్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్గా ఎమర్జ్ అవుతుంది. సో ఇది మొదటి కారణం ట్రంప్ మళ్ళీ ఇండియా వైపు చూడటానికి. రెండవ కారణం ఏంటి అంటే టెస్లా ఒకప్పట్లాగా లాభాలు రావడం లేదు. మీకు 2022లో టెస్లా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 30% ఉండే, అది కాస్త 2024 లాస్ట్ 3 monthsలో 15% పడిపోయింది. అంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ టెస్లా సగానికి సగం పడిపోయింది. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే కాంపిటీషన్ పెరిగి ఎవరేజ్ ప్రైస్ ఆఫ్ టెస్లా కార్ 1/3 పడిపోయింది. మీకు ఓవరాల్గా టెస్లా ప్రొడక్ట్స్లు $40,000 ఎవరేజ్ కార్ ప్రైస్ పడిపోయింది. అలాగే జర్మనీ పెద్ద ఫ్యాక్టరీ ఉంది జర్మనీలో టెస్లాకు. అక్కడ ఎవరేజ్ కార్స్ ఎలక్ట్రిక్ కార్ల ప్రైసెస్ 40% పడిపోయింది. అందువల్ల కార్ల మార్కెట్ చాలా క్రైసిస్లో ఉంది. అందువల్ల టెస్లా కొత్త మార్కెట్ వైపుగా చూస్తుంది. మూడో కారణం. నాలుగో కారణం వెరీ బిగ్ కాంపిటీషన్ టెస్లాకు వచ్చింది. అది వరల్డ్లో వచ్చింది, ప్రత్యేకించి తనకు పెద్ద మార్కెట్ అయిన చైనాలో వచ్చింది. చైనాలో లాస్ట్ ఇయర్ టెస్లా 6,57,000 కార్లు కొన్నారు. 6,57,000 కార్స్ అమ్మాడు టెస్లా. అంత పెద్ద మార్కెట్ చైనా. ఇవాళ చైనాలో ఏం జరుగుతుంది, వరల్డ్లో ఏం జరుగుతుంది అంటే టెస్లాకు ఎదురు లేదనుకునే సమయంలో టెస్లాకు BYD రూపంలో, ఇది చైనీస్ కంపెనీ, షౌమీ రూపంలో, ముఖ్యంగా BYD రూపంలో ఒక పెద్ద కాంపిటీషన్ మొదలైంది. మీకు స్టాటిస్టిక్స్ చెప్పితే లాస్ట్ ఇయర్ 2024లో 1.79 మిలియన్ కార్స్ అమ్మింది టెస్లా. అంటే 17,90,000 కార్లు అమ్మింది టెస్లా లాస్ట్ 2024లో. అంతకు ముందు ఇయర్తో పోలిస్తే ఇది 1.1% ఎక్కువ, కేవలం 1.1%. అంటే 2024లో 1.79 మిలియన్ 17,90,000 కార్లు టెస్లా అమ్మింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 1.1% ఎక్కువ. దీనికి భిన్నంగా BYD చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్ 1.76 మిలియన్ కార్లు అమ్మింది, 17,60,000 కార్లు అమ్మింది. ఇది 12.1% ఎక్కువ. అంటే మీకు టెస్లా ప్రొడక్ట్ సేల్స్ ఏమో 1.1% పెరిగేది, అంటే దాదాపు స్టాగ్నేట్ అయ్యాయి. BYD సేల్స్ ఏమో 12% పెరిగినాయి. ఈ BYD అమ్మకాల్లో అత్యధికం చైనాలో జరిగాయి. అందువల్ల టెస్లా 2024లో చైనాలో 6,57,000 కార్లు అమ్మింది నిజమే. మొత్తం 17,90,000 కార్లు టెస్లా అమ్మితే అందులో 17,90,000 కార్లు అమ్మితే అందులో 6,57,000 కార్లు చైనాలోనే అమ్మింది టెస్లా. కానీ రోజు రోజుకి ఏం జరుగుతుంది, చైనా మార్కెట్లో BYD దూసుకొస్తుంది. ఎందుకంటే BYD అమ్మిన కార్లలో అత్యధికం చైనాలోనే అమ్మారు. సో దీంతో టెస్లా కొత్త మార్కెట్ వెతుకుతోంది. అందులో భాగంగా ఇండియాలో ఏమైనా అమ్మకానికి స్కోప్ ఉందా అని మొదలుపెట్టి ముంబై, ఢిల్లీలో షోరూమ్లు పెడతారని కూడా లింక్డ్ఇన్లో లిస్టింగ్ కూడా ఇచ్చారు 13-14 పొజిషన్లకు. దీంతో మొదలైన చర్చ. అయితే అప్పుడు మరి ఇండియా కండిషన్ ఉంది కదా, మొదటి నుంచి కండిషన్ ఉంది కదా ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయాలని. ఆ ప్రొడ్యూస్ చేసే కండిషన్ను భారత ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందా ఇవ్వదా? ఇస్తే మాత్రం ఖచ్చితంగా నష్టం ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎందుకంటే మన మహీంద్రా ఉంది, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో 1/3 మార్కెట్ షేర్ మహీంద్రాది. అలాగే లాస్ట్ ఇయర్ 30,000 కార్లు అమ్మారు మహీంద్రా వాళ్ళు. అలాగే మీకు టాటా వాళ్ళు 38% మార్కెట్ షేర్. మన 1,00,000 కార్ల మార్కెట్లో 33% మహీంద్రా, 38% టాటా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక్కసారి టెస్లా వస్తే ఆటోమేటిక్గా ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటుంది. మరి ట్రంప్ ఒత్తిడికి తలవంచి మోడీ ప్రభుత్వం ఈ కండిషన్ ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా కండిషన్ వేవ్ చేస్తుందా లేదా చూడాలి. ఇప్పటివరకైతే ఆ హామీ భారత ప్రభుత్వం ఏమి ఇవ్వలే. మరి టెస్లా ఫ్యాక్టరీ ఇక్కడ పెడతాడా ట్రంప్ ఇలాన్ మస్క్ అంటే ఒకటి ఆయనకు చైనాలోనే పెద్ద ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది, జర్మనీలో పెద్ద ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది. భారతదేశం కండిషన్ పెడితే మరో మార్గం లేదు. కానీ
అక్కడ స్పేరింగ్ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా ఉంది. అంటే అక్కడ ప్రొడక్షన్ కూడా 100% కెపాసిటీ ప్రకారం ఉత్పత్తి కావడం లేదు. ఇంకక్కడ ఉత్పత్తి చేయొచ్చు. ఈలోగా ట్రంప్ ఒత్తిడి ఉంది. ట్రంప్కు అత్యంత సన్నిహితుడు ఇలాన్ మస్క్. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగం. ట్రంప్ అన్ఫేర్ అని ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ట్రంప్ను కాదని ట్రంప్ అత్యంత సన్నిహితుడైన ఇలాన్ మస్క్ అమెరికాలో ప్రొడక్షన్ చేయకుండా ఇండియాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ పెడతాడా? చైనా ప్రొడక్షన్లో, జర్మనీలో ప్రొడక్షన్లో ఇంకా స్పేర్ కెపాసిటీ ఉండగా ఇండియాలో పెడతాడా? మరి ట్రంప్ ఒత్తిడితో మోడీ ఇండియాలో ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు అని ఏమైనా మినహాయింపిస్తాడా? ఇవన్నీ మనకు తెలియదు ఇప్పటివరకు. ఇప్పటివరకైతే ఇండియన్ కండిషన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిందే అని, అది కరెక్ట్. మోడీ ప్రభుత్వం తీసుకున్న వైఖరి కరెక్ట్. ఆ వైఖరి వల్లనే టెస్లా ఇప్పటివరకు రాలే. కానీ ఇప్పుడు నేను ఇంతదాకా గణాంకాలు చెప్పాను. టెస్లా కాంపిటీషన్ పెరుగుతోంది. టెస్లాకు ఎవరేజ్ ప్రైసెస్ పడిపోతున్నాయి. టెస్లా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పడిపోతుంది. అనివార్యంగా ఇండియన్ మార్కెట్ వైపు టెస్లా చూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇండియా కండిషన్ ఇస్తే ఇంకా నష్టం. ఎందుకంటే మనము మినహాయింపు ఇచ్చినా ఇవ్వకపోయినా రాక తప్పదు. అందువల్ల మనం గట్టిగా ఉండాల్సిందే. అయితే ట్రంప్ ఒత్తిడి మరి, అందుకే ట్రంప్ ఒక దేశ ప్రెసిడెంటు ప్రత్యేకంగా టెస్లా కార్ల గురించి చెప్పడమే, టెస్లా గురించి మాట్లాడేంటి? అందువల్ల మోడీ ట్రంప్ ప్రెషర్కు తట్టుకుంటాడా లేదా చూడాలి. తట్టుకోకుంటే టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో అమ్ముకుంటే ఓకే. కాదు, మోడీ కనుక మినహాయింపు ఇస్తే ట్రంప్ ఒత్తిడితోనే అది అన్యాయం. ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటుంది. ఇలాన్ మస్క్ లాభం చేయడం కొరకు ఇప్పటికే ట్యాక్సెస్ తగ్గించారు. ఇప్పుడు ఈ కండిషన్ కూడా ఎత్తేస్తే ఇంకా నష్టం. అందువల్ల యాజ్ ఆఫ్ టుడే మనకు తెలియదు. టెస్లా ఇండియాలోకి రావడం ఖాయంగా కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 14 పోస్టులు అడ్వర్టైజ్ చేశారు. ముంబై, ఢిల్లీలో లింక్డ్ఇన్లో జాబ్ పోస్టులు లిస్టింగ్ చేశారు. కానీ ఇండియాలో ప్రొడక్షన్ చేసి అమ్ముతారా? ఇండియాలో ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు అన్న మినహాయింపు భారత ప్రభుత్వం ఇస్తుందో తెలియదు. దట్ ఈస్ సంథింగ్ టు బి వాచ్డ్. ఈ లోపల ట్రంప్ ఒత్తిడి అయితే పెరుగుతుంది.